వాక్యం పట్ల సద్భావం లేకపోవటాన్ని బట్టి మనుషులు దేవుని వాక్యం వినడానికి రాలేని పరిస్థితి. కొన్నిసార్లు వచ్చిన వాళ్ళు కూడా వినలేని పరిస్థితి. మనం బహు జాగ్రత్తగా వింటే కానీ వాక్యం అర్థం అవ్వదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, మీరు దీవించబడాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. వాక్యాన్ని కంఠస్థం చేయటం, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని రాయడం. అర్థమవుతుందా? మొన్న ఎక్కడో పాస్టర్స్ గ్రూప్లో ఒక పాస్టర్ గారు పెట్టారు, 74 సంవత్సరాల వయసులో బైబిల్ అంతా 4వసారి రాసిందంట. ఇప్పటికి 74 సంవత్సరాల వయసులో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఇప్పటికి 4 సార్లు రాయటం అయిపోయిందంట. చదవటం కూడా అయి ఉండదు మంది. ఎంత వయసులో? 74 సంవత్సరాల వయసులో. పోయిన ఆదివారం మా చర్చిలో ఒక మామగారు చెప్పారు, అయ్యా ఈ సంవత్సరం జనవరిలో మొదలెట్టాను, ఇప్పటికీ ఒకసారి పూర్తి అయిపోయింది బైబిల్ అంది. వృద్ధురాలు, పెద్ద వృద్ధురాలు. నేనైతే షాక్, ఆశ్చర్యం వేసింది నాకు. భర్త లేడు, కొడుకులు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు. ఆమె ప్రభువుని తెలుసుకుని మందిరానికి వస్తుంది. బైబిల్ అంతా ఒకసారి చదివేసిందంట. ఇప్పుడు కీర్తన దాకా వచ్చిందంట రెండోసారి. వాక్యం అలవాటైపోకూడదు, ప్రసంగాలు అలవాటైపోకూడదు, ఆరాధన అలవాటైపోకూడదు. హృదయపూర్వకంగా మనం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని దృష్టి మన మీద ఉంటుంది. ఖచ్చితంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడి నుంచి వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. సాంబారు, కూర, కొద్దిమందికి ఇదే డిస్కషను. భోజనం ఎందుకొరకంటే, మీరు ఇంటికి వెళ్ళి ఆ టైంలో వంట చేసుకోవడం కానీ తినడం కానీ కష్టం కాబట్టి, ఖాళీ గడుపుతో కాకుండా మీరే వారికి భోజనం పెట్టమని దేవుడు చెప్పాడు కాబట్టి, ప్రభు ఇచ్చిన కృపను బట్టి భోజనం పెట్టి పంపిస్తున్నారు సేవకులు. ఇక అదే మన డిస్కషన్ అయిపోతే మనం దీవించబడలేం. మనం దీవించబడడానికి ఒక మంచి మార్గం ఏంటంటే దేవుని వాక్యం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కొరకు మనం తప్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోవాలి, వినాలి జాగ్రత్తగా. ఎవరైనా వినకపోతే వారిని మెల్లగా చెప్పి వాక్యం వినమ్మా అని బతిమాలాలి. ఏదేమైనప్పటికీ నేను గమనించింది ఏంటంటే, కుటుంబాలు దీవించబడాలంటే, బిడ్డలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. నిత్యత్వం కొరకు వాక్యం అంత మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద కూడా ఒక శ్రేష్టమైన జీవితం జీవించాలంటే, 10 మందికి ఆదర్శవంతంగా మనం బ్రతకాలి అంటే, మనల్ని చూసి 10 మంది ఇలా ఉంటే బాగుండు మా బిడ్డ కూడా అనుకునేటట్లుగా ఉండాలంటే మీరు వాక్యాన్ని పట్టుకుని వేలాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీలతో మోషే మాట్లాడుతూ అంటాడు, 7వ వచనంలో, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వేటిని గూర్చి చెప్పండి? దేవుని ఆజ్ఞలను గూర్చి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం గురించి మాట్లాడే అలవాటు ఉందా మీ ఇంట్లో? దేవుని వాక్యం గురించి మాట్లాడుకునే అలవాటు ఉందా? రాత్రి వాక్యం చెప్పారు,
ఇది నాకు అర్థం అవ్వలేదు ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా ఇంట్లో? ప్రియులరా, దేవునిని గూర్చి, దేవుని వాక్యాన్ని గూర్చి మనం ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలి. యవనస్తులు దీవించబడాలంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ గవర్నమెంట్ రిజర్వేషన్ ఎత్తేసినా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆమెన్. వాళ్ళేదో ఉడతూపులు ఊపుతున్నారు. గవర్నమెంట్ కాదు మనల్ని దీవించేది, ప్రభుత్వాలు కాదు మనల్ని పైకి లేపేది. స్తోత్రం. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. అర్థమవుతుందా? అసలు ప్రభుత్వాలనే ఏర్పాటు చేసేది ప్రభు అన్న సంగతి వాళ్ళకి అర్థం అవట్లా. వాళ్ళని గద్దె మీద పెట్టేది దేవుడే, అది వాళ్ళని గద్దె దించేది. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది. ఏదో చేసేద్దామని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హడావుడి చేస్తున్నారు కొద్దిమంది. నిశ్చయంగా మీ దీవెనను ఎవడు ఆపలేడు, మీకొచ్చే ఆశీర్వాదాన్ని ఎవడు కొట్టివేయలేడు. అర్థమవుతుందా? 100 ఆరులు అడ్డం పడినా, 3 ఆరులు కాదు, 100 ఆరులు అడ్డం పడినా మీ దీవెన ఆపలేడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చాడు ఇది. ఇది ఊరికి పట్టుకు తిరగడం కాదు, మీ గుండెల నిండా నింపుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చదివచ్చిన వాళ్ళు వాక్యం రాయండి, మాట్లాడండి కదా. అక్కడ అద్భుతమైన మాటలు. మీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. త్రోవ నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. చెప్పండి. అమ్మాయికి ఫోన్ చేసి ఏమడుగుతారు? అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, హలో అమ్మా, ఆనంద్ అన్నావా? ఏం కూర వండుకున్నా? ఇక ఈ ప్రశ్నలే తప్ప బైబిల్ చదువుకున్నావా? ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివా? ఎప్పుడన్నా అడిగారా? ఒకవేళ అడగకపోతే ఈరోజు ప్రారంభించండి. దేవుని స్తోత్రం. ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఏం కూర వండుకున్నా, చికెనా మటనా అని 100 రాగాలు తీయకుండా ఈరోజు అయ్యగారు ఏం వాక్యం చెప్పారు మందిరంలో అని అడగండి. ఆమె వాక్యం చెప్తుంటే ఆమెకు దీవెన, ఫోన్లో వింటున్న మీకు కూడా దీవెన. డబుల్ ధమాకా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ హెచ్చించేవాడు ఆయనే. వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది ఉంటుంది, వాక్యాన్ని ప్రేమించే వారికి అభివృద్ధి ఉంటుంది, వాక్యాన్ని ప్రేమించే వారికి ఆశీర్వాదం. చెప్పండి, అది ఎన్నటెన్నటికి ఉండే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క విషయం మర్చిపోకండి, వాక్యాన్ని పక్కన పెట్టి మీరెంత భక్తి చేసినా అది భక్తి కిందకు రాదు. అర్థమవుతుందా? వాక్యాన్ని పక్కన పెట్టకండి, కొంచెం పాటించడానికి పూనుకోండి. వాక్యపు మార్గంలో, దేవుని ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడానికి పూనుకోండి. కొంచెం కష్టమేనా అంటే కష్టమే. లోకమంతా వాక్యాన్ని తప్పి తిరుగుతుంది. ఇంకా మాట్లాడితే మందిరానికి వచ్చే వాళ్ళలో కూడా ఎక్కువ శాతం వాక్యాన్ని పక్కన పెట్టే బ్రతుకుతున్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో నీవు వాక్యాన్ని పట్టుకుని బ్రతకాలంటే బ్రతకనివ్వరు. హేళనగా చులకనగా చూస్తారు. అయినా కానీ నీవు దేవుని వాక్యానికి విలువనిస్తే దేవుడు నీకు విలువనిస్తాడు. హల్లెలూయా. వెన్ యూ క్యారీ ద బైబిల్ ఇన్ యువర్ యంగేజ్, ద బైబిల్ విల్ క్యారీ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ అన్నారు. యవన కాలంలో నీవు దేవుని వాక్యాన్ని మోస్తే, యవన కాలంలో నీవు దేవుని వాక్య ప్రకారం జీవిస్తే, వృద్ధాప్యంలో దేవుడు నిన్ను మోస్తాడు, చంకబెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? రాజోబాయి గారు రాశారు, వాడుకగా నీవు గుడికి వెళ్ళేవు అని. వాడుకగా వెళ్తే, వాడుకగా మీటింగ్కి వస్తే పెద్ద వనగూరేదేమి ఉండదు.
ప్రభువా ఈ రాత్రి మీటింగ్ వస్తున్నా, నాకు నీ దీవెన కావాలి, నీ వాక్కు కావాలి, నీ స్పర్శ కావాలి అయా, నీ యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకుని వెళ్ళాలి, నీ నీ కృప నేను పొందుకుని వెళ్ళాలి, నా బిడ్డలు పొందుకోవాలయ్యా అని ఆశతో వస్తే ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుని ముగించుకుందాం. సమయము సమీపించినది గనుక 1:3 చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ద పర్సన్. ఎవరు ధన్యులంటే చదివేవాడు ధన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బైబిల్ చదివారా? చదివిన వాళ్ళు చేస్తాను. ఉదయం లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు బైబిల్ చదివారా? చూసారా ఎన్ని చేతులు ఎత్తారో? మిమ్మల్ని నేను సిగ్గుపరచడానికి ఈ ప్రశ్న అడగలేదు. మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారని జ్ఞాపకం చేయడానికి అడిగాను. దయచేసి వాక్యాన్ని చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెడితే దేవుడు మనల్ని కూడా పక్కన పెడతాడని మర్చిపోకండి. కొద్దిమంది ఇది ఎట్లా ఉంటుందంటే మందు, ఔషధం లాగా ఉంటుంది. దిండి కింద పెట్టుకుంటే చీకటి శక్తులు ఏం పని చేయవు, చెడ్డ కళ్ళేమి, అట్లా ఉపయోగించుకుంటే కష్టం. అంతవరకే పరిమితం అయితే కష్టం. ఇందులోనికి వెళ్ళాలి మనం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 40-50 సంవత్సరాల నుండి వాక్యం వినేవాళ్ళు, విశ్వాసాలకు ఉన్నవాళ్ళు ఆలోచన చేయండి. వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ఇది నిత్యము నూతనంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది. ఈ దినాల్లో అయ్యగారు మాకు దావీదు గొల్యాతు గురించి మాట్లాడుతున్నారు. ఎన్నోసార్లు అయ్యగారు చెప్పారు, అంతకుమంది ఇంకెంతోమంది దావీదులని చెప్పారు. కానీ ఫ్రెష్ వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు చదువుతాం మనం? ఆ సంవత్సరం చదివి అక్కడ పారేస్తాం, అంతేనా? 10th క్లాస్ టెక్స్ట్ బుక్ 10th క్లాసే చదువుతాం, ఇక పెద్దగా తర్వాత వాడాం. కానీ వాక్యం ఉందే, మనం చనిపోయేంత వరకు చదువుతున్నా కానీ ఇంకా క్రొత్త సంగతులు, క్రొత్త తలంపులు, క్రొత్త భావాలు, క్రొత్త ఆశీర్వాదాలు దేవుడు మనలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినరండి అసలు కదా. కనీసం చదవటం రాదు, వినొద్దు. ఇప్పుడు కోసూరు అమ్మగారు వచ్చి ఎంచక్క పాడింది. నేను అయ్యగారిని అడిగాను, చదువు రాదంట ఆమెకి. పాటను చంపకుండా పాడింది, చాలా చక్కగా పాడింది. దేవుడు మిమ్మల్ని దీవించింది కాకమ్మా. చదువు రాదంట. చదువు రాకపోయినా పాట ఎట్ట వచ్చింది? ఎన్నిసార్లు ఇది ఉంటుందో, అంతేనా? ఒక్కసారి ఇంటి పట్టేస్తామా? పట్టలేం. కాబట్టి మీరు వినాలి. కొద్దిమంది వినరండి అసలు. మీకున్నారో లేదు కానీ మా మందిరంలో కొద్దిమంది చక్కగా వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. బుధవారం కూటమి పడుకుంటారు, ఆదివారం కూటమి పడుకుంటారు, శుక్రవారం కూటమి పడుకుంటారు, గృహకూటంలో పడుకుంటారు. మరి వాళ్ళకి అసలు నిద్ర కోసం వస్తారేమో నాకు తెలియదు. ప్రయాసపడి అన్నాడుగా దేవుడు అన్నట్టుగా అనుకుంటారు. ఇక వాళ్ళ వాక్యం వాళ్ళ కోసం అన్నట్టుగా. మీరు వినకపోతే కష్టం. అర్థమవుతుందా? అపవాదంట ఫస్ట్ స్టెప్ రానివ్వడంట. అసలు రానివ్వడు. ఇక్కడికి రాకుండా ఏదో ఒకటి ఆటంకం కల్పిస్తాడు. ఒకవేళ తోసుకుని వచ్చావంటే ఇక్కడ కుదురుగా కూర్చోనివ్వడు. కూర్చున్నా కానీ మూడోది విననివ్వడు. అస్సలు విననివ్వడు. చెప్పండి, అప్పుడే పిల్లలతో ఆడుకోవాలనిపిస్తుంది, అప్పుడే ఫోన్లో ఏదో చూడాలనిపిస్తుంది, అప్పుడే ఏదో అర్జెంట్ కాల్ వస్తుంది, బయటికి వెళ్తాం. ఆ కలవరంతోనే మెసేజ్ అంతా అయిపోద్ది. అర్థమవుతుందా? రానివ్వడు, కూర్చోనివ్వడు, విననివ్వడు, ఇంకా చివరిది పాటించనివ్వడు. వాడి ఆయుధాలు ఇవి. కాబట్టి మనం వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
కేవలం వింటే సరిపోదు, పాటించాలి. రోమాపత్రికలో మనం చదువుతాం కదా, ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రం గైకొనేవారు నీతిమంతులు. అట్టి గొప్ప కృపలోనికి మనం నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్పాను మీకు, వాక్యం. చెప్పండి ఏంటిది? వాక్యం. మాట్లాడుకునేటప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి? అర్థమవుతుందా? ఉదాహరణకి బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారు అనుకోండి, రేపు రాత్రి భోజనానికి, రేపు పగలు ఏం చేయాలి మీరు? అయిపోయింది. బియ్యంలో రాళ్ళు ఏరేటప్పుడు ఏం చేయాలమ్మా? అది ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు, వెనకాల చెప్పట్లా. చెప్పండి, వాక్యం గురించి మాట్లాడుకోవాలి. రేపు పొలం పనులు వస్తాయి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్గా ట్రాక్టర్ ఎక్కి పెళ్ళికి వెళ్ళేటప్పుడు చెప్పండి, వాక్యం వాక్యం వాక్యం. మీ హృదయాన్ని వాక్యంతో నింపుకోండి, మీ నోరు వాక్యంతో నింపుకోండి, మీ మనస్సును వాక్యంతో నింపుకోండి. ఎందుకు దీవించబడరో చూడండి ఒకసారి, ఎందుకు స్వస్థపరచబడరో చూడండి, ఎందుకు కృప మీకు మీ దగ్గరికి రాదో ఒకసారి చూడండి. ఆమేన్. ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు, ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఆయన మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో గొప్ప మాట ఏంటి తెలుసా? మిమ్మల్ని దీవించడం ఆయనకి ఇష్టం. హల్లెలూయా. మీరు బాగుపడటం ఆయనకి ఇష్టం, మీరు అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం, మీరు ఉన్నత స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిందల్లా వాక్యాన్ని పట్టుకుని వేలాడటమే. చదువుతూ, వింటూ, గైకొంటూ జాగ్రత్తగా ఉంటే ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అద్భుతమైన సంగతులు